శ్రవంతి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఎస్ శ్రవంతి, ఏంటి శోభాయాత్ర ఎలా జరుగుతోంది? రైట్, థ్యాంక్ యూ సౌజన్య. ఇక్కడ శోభాయాత్రకు సంబంధించి అయితే చాలా ఘనంగా జరుగుతుంది, చాలా శోభాయమానంగా జరుగుతుంది. కాకపోతే కొంచెం స్లో అయ్యాడు గణనాథుడు అని చెప్పుకోవచ్చు. కొంచెం పబ్లిక్ కూడా ఎక్కువ అయ్యేసరికి చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. ఎక్కడ చూసినా ఉత్సవ సేవా సమితి సభ్యులు కనిపిస్తున్నారు. మరోపక్క పోలీసులు అడుగు జాడల్లోనే భక్తుల్ని కంట్రోల్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రస్తుతం అయితే మార్గదర్శి దగ్గర దాకా చేరుకుంది. ఇక్కడ ఉత్సవ సమితి సభ్యులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో అండి, సో శోభాయాత్ర ఇప్పుడు మనకి ఎంతవరకు ట్యాంక్ బండ్ వద్ద చేరుకునే అవకాశం? 2 hours. సో కొంచెం ఆలస్యం అయ్యేటట్లు అనిపిస్తుంది, అవునా అండి? అదే టైం ఉంటుంది. సో ఇప్పుడు ఈ శోభాయాత్రకు సంబంధించి ఉత్సవ సమితి సభ్యులు ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది పాల్గొంటున్నారు ఇక్కడ? ఓకే, సో భక్తులకి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు మీ సమితి తరఫున? ఓకే, ఇక్కడ ఇప్పటిదాకా ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా కనిపిస్తున్నాయి. మీ నుంచి ఏమున్నాయి? ఎందుకంటే ఇంత చాలా క్రౌడ్ ఉంది. ఈ క్రౌడ్ లో కూడా చిన్న పిల్లలు జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా వాళ్ళు సందడి చేస్తూ మొత్తం గణనాథుడిని ఊరేగింపులో పాల్గొంటున్నారు. ఇక పెద్దలైతే భక్తి శ్రద్ధలతో ముందుకెళ్తున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఈ శోభాయాత్రలో సో వాసవి సేవా కేంద్రంకి మరి కాసేపట్లో చేరుకుంటుంది. సో కొంతవరకు ఇక్కడ స్లో చేస్తున్నారు, తర్వాత అంతా కూడా స్పీడప్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఉత్సవ సమితి సభ్యులు. ముఖ్యంగా చూసుకుంటే చిన్న పెద్ద తేడా లేదు. సో ప్రతి ఒక్కరు కూడా శోభాయాత్రలో పాల్గొని మళ్ళీ వచ్చే సంవత్సరం గణనాథుడిని చూస్తామన్న రీతిలో కూడా ముందే ఇక్కడే చూడాలని వాళ్ళ ఫోన్లలో సెల్ఫీల్లో బంధించుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, చెప్పండి. సో శోభాయాత్ర కొంతవరకు కొంచెం స్లో అయింది అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? అంటే గతంతో పోలిస్తే ఈసారి కొంత ఆలస్యంగా స్టార్ట్ అయినప్పటికీ కూడా కొంత పోలీసులు అయితే పెరుగుతున్న క్రౌడ్ ని క్లియర్ చేస్తూ కూడా ముందుకి ఈ శోభాయాత్రను నడిపిస్తున్నారు. ప్రజెంట్ మనకు సెన్సేషన్ థియేటర్ కూడా క్రాస్ అయిపోయి ద్వారకా హోటల్ మీదుగా మనకి ఇక్కడ ప్రధానంగా టర్నింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత చెట్లు వాటిని దాటుకుంటూ ముందుకు రావాలంటే కొంత ఆలస్యం అవుతుంది.